ఈ 1 ఇయర్ పరిపాలనలో చంద్రబాబు గారు పాలించిన పరిపాలన చాలా అందంగా, చాకచక్యంగా, చాలా సంస్కారవంతంగా చాలా బావుంది. అందరికీ తెలుసు గత ప్రభుత్వం గురించి ఆహ్, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో అందరూ ఎలా ఉన్నారు? ఎలాంటి పనులు జరుగుతున్నయి? ఎలాంటి అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏంటి అని ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. అలానే మరి ఇప్పుడు మనందరికీ తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. నలుగురుంటే నలుగురు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, ఒకళ్ళుంటే ఒకళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం డబ్బులు అందరికీ పడినియి. పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన సచివాలయాల్లోకి వెళ్ళి ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌ని ఆహ్, ఫిలప్ చేసిన వెంటనే ఒక 10, 15 రోజుల్లో అమౌంట్ పడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందుబాటులో ఉంది. సచివాలయాల్లోకెళ్ళి అందుబాటులో ఉన్న ఈ ఫార్మ్‌ని తీసుకొని ఫిలప్ చేసుకోండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. అలానే ఇప్పుడు దీపం పథకం కింద మనకి చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. సో, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి రాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళకి 3 సిలిండర్లు చొప్పున ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా ఉందమ్మా ఈ 1 ఇయర్ పరిపాలన గతానికి ఇప్పుడు పోలిస్తే? సార్ గతంతో పోల్చుకుంటే ఈ సం ఈ మా 1 ఇయర్ పరిపాలనలో ప్రతి ఒక్క పథకం అందరికీ అందుబాటులో ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మీరే చూసారు 2 పథకాలు ఆల్రెడీ అమల్లోకొచ్చేసినియి. ప్రతి ఒక్క పేద విద్యార్థికి బుక్స్, బ్యాగ్స్ ఆ లేబుల్స్ కూడా బ్యాగ్ మీద ఉన్న లేబుల్స్ కొన్ని చూడండి. గత ప్రభుత్వంలో అయితే జగన్ ఏం చేశాడంటే బ్యాగుల మీద ఆయన పేర్లు, పుస్తకాల మీద ఆయన పేర్లు అలా ఏయించుకొని అది చాలా వేస్ట్ ఖర్చు చేశారు. కానీ మన ప్రభుత్వంలో మన టీడీపీ మన కూటమి ప్రభుత్వంలో అలాంటిది కాకుండా అలాంటి లేబుల్స్ ఏమీ లేకుండా పిల్లలకి బ్యాగ్ కూడా మీకు ఆల్రెడీ డెమో పెట్టే ఉంటారు. అలాంటి బ్యాగులు నాణ్యమైన బ్యాగులు, బుక్స్ కూడా క్వాలిటీ ప్రతి ఒక్కటి నా పిల్లలకి ఉచితంగా వచ్చాయి ఏదైనా సరే. అలానే మధ్యాహ్నం పూట భోజనాలు కూడా అంగన్వాడీ స్కూల్‌లో భోజనాలు కానీ మనకన్నీ అంగన్వాడీ స్కూల్‌లో అయితే ఇంకా చెప్పాలి అంటే అంగన్వాడీ స్కూల్‌లో అయితే పిల్లలకి ఫుడ్డు డేకి ఇలా డేకి ఇలా డెమో పెట్టేసాం. మెనూ పెట్టారు. ఈ మెనూ ఇదే ఫాలో అవ్వాలని అంగన్వాడీ టీచర్లు చెప్పడం. వాళ్ళు కూడా ఇదివరకు ప్రభుత్వంలో చేసినట్టు చేయకుండా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వార్డ్ ఇన్‌చార్జ్‌లు ఉంటారో ఎళ్లి చెక్ చేయడం. ఏం పెడుతున్నారు ఫుడ్డు, పిల్లలకి ఎలా ఉంటుంది, ఏంటి అని ప్రతి ఒక్కటి చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో, ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే మా కూటమి ప్రభుత్వం చాలా బెటర్.